ఉద్యాన సిరులకు ఉన్నత ప్రణాళిక, రాయలసీమ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1,00,000 కోట్లతో ఉద్యాన హబ్. మీరు ఆ ప్రాంతం వారే కదా మీ ఇద్దరు కూడా. ఇది సంక్షిప్తంగా ఒక మాట చెప్పారు. గత కొద్ది రోజులుగా 1,00,000 కోట్లు తీసుకెళ్ళిపోయారు ఉద్యాన హబ్. మీరు నమ్ముతారా రామ్నాథ్ గారు? వారానికి ఒకసారి అనంతపురం కలెక్టరేట్ ముందు ధర్నాలు చేస్తున్నారు సీనియర్ రైతులు. మొత్తం నీళ్లు లేక ఎండిపోతున్నాయి 100 ఎకరాల్లో. మేము ఎలాగో ఒక్కో ట్యాంకర్ కి 1000 రూపాయలు పెట్టి నీళ్లు తీసుకెళ్లి పెడుతున్నాం బతికించుకోవడానికి. కనీసం ఆ డబ్బుల్లో సగం డబ్బులను మీరు భరించండి అంటే స్పందించే నాలుడే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం హార్టికల్చర్ అనంతపురంలో తిని చెట్లు పండ్ల తోటలు అన్ని ఉన్నాయి, అరటి పండిస్తున్నారంటే నా వల్లే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు. ఇలా ఇబ్బందులు వచ్చేవాడు మాత్రం స్పందించి అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్తున్నారు. పాపం ఒక్కో రైతు 1000 అడుగుల వరకు బోర్లేసి వాళ్ళు అదే పని మీద నిరంతరం కష్టపడుతూ వాళ్ళు పంటలు పండించి ఇంకో పంట వేసినా కూడా పెద్ద గిట్టుబాటు కాదు కాబట్టి హార్టికల్చర్ పంటలకైతే తక్కువ నీళ్లతో వ్యవసాయం చేయొచ్చు కాబట్టి రాయలసీమలో ఎక్కువ మంది అటువైపు వెళ్ళారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నేనే చీనీ చెట్లను కనిపెట్టాను, నేనే అరటి తోటల్ని కనిపెట్టాను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు. కానీ ఏం చేయగలుగుతాం చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు? కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అక్కడ నీళ్లు లేక 100 ఎకరాల్లో చీనీ చెట్లు ఎండిపోతున్నాయి. వారానికి ఒకసారి కలెక్టరేట్ దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి ఇదే అంశం మీద. అలాంటి వాటి మీద స్పందించాలి. కానీ నేను అన్ని లక్షలకి తీసుకెళ్లా, 2 లక్షలకి తీసుకెళ్లా అని చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకోవడం కరెక్ట్ గా, చేయాల్సిన పని చేయకుండా కేవలం పేరు కొట్టేయడానికి ట్రై చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. రైట్. మొన్నటిదాకా 40,000 కోట్లని ప్రచారం చేశారు, ఇప్పుడు ఏకంగా 1,00,000 కోట్లకి తీసుకెళ్ళిపోయారు. అసలు 1,00,000 కోట్లకి ఏది తగ్గరనుకుంటా. శివశంకర్ మీరు కూడా మాట్లాడతారా? మీది కూడా ఆ ప్రాంతం ఏదో కడప జిల్లా కదా సార్? పాపం లాస్ట్ ఇయర్ నష్టపోయినటువంటి తోతాపూరి మామిడి రైతులకి 4 రూపాయలు ఎంతో ఇస్తామన్నారు కదా, ఆ డబ్బులు ఇవ్వలేక వాళ్ళందరూ రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కనీసం వాళ్ళలో ఒక 50 కోట్లు 100 కోట్లు ఇస్తే కనుక ఆ తోతాపూరి రైతులు పోతారు. 1,00,000 కోట్లు విని 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 జనాలందరూ కూడా రాయలసీమ వాళ్ళందరూ నమ్మే పరిస్థితి లేదు. ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటిది 90% జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. కనీసం అంటే రేవంత్ రెడ్డి గారి కోసం మీరు బహుమతి ఇచ్చినారు కదా, ఆయన ఒక మాట చెప్తే ఆపారు అనేటువంటిది. మేము ఇంతమంది అడుగుతున్నాం సార్, దగ్గర కోట్ల మంది అడుగుతా ఉన్నాము. మాకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అది ఓపెన్ చెయ్య స్వామి, ఆ మోటార్లో కూడా తెచ్చి అక్కడ పెట్టారు, అది ఇవ్వయి అని. ఈయన చేసేటంత ఎలా ఉంటదంటే 1,00,000 కోట్లు కాదు కదా, రాయలసీమ రైతులకంతా కూడాను 1,00,000 కోట్ల అప్పు మాత్రం చేయించేట్టుగా చేస్తారు సార్. ఈయన ఉద్యానవనం నమ్మి ఇంతవరకు చీనీలు వేసేసి ఆ అరటి తోటలు వేసేసి ఎన్ని నష్టపోయిన రైతులు ఇదంతా కూడా రైతు భరోసాక 1,00,000 కోట్ల అప్పేమో రైతుల నెత్తి మీద ఏమో పెడతాడు సార్, అది ఇచ్చేదేమో కానీ. రైట్. చేయని పనులకు చెల్లింపులు, నీరు చెట్టు పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని ఎల్లో మీడియా రాసింది. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారో కానీ. ఇక భూసేకరణతో మానసిక క్షోభ, రాజధానిలో బలవంత భూసేకరణ, ఉండవల్లి పెనుమాక రైతుల పోరాటం, దీన్ని వాళ్ళ ఆవేదన, ఇవన్నీ కూడా మరి చంద్రబాబు గారికి పట్టవా? ఎంతసేపు 1000 ఎకరాలు పోగు చేయటం, ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేయటం, 99 పైసలకి ఇవ్వటం. మరి ఆఫ్కోర్స్ అమరావతిలో ఇవ్వట్లేదు అనుకోండి, ఇంతవరకు మొదలు పెట్టలే, మరి అక్కడ కూడా మొదలు పెడతారా అంటే చెప్పలేం. కానీ రామ్నాథ్ గారు చెప్పండి, ఈ అమరావతి రైతులు చివరికి పోరాట దశకి వెళ్లాల్సిన పరిస్థితి రావటం మీద ఇప్పటికే ఇప్పుడు మీరు చూశారు, రామకృష్ణ గారు, సిపిఐ రామకృష్ణ గారు వాళ్ళంతా కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకయ్యా ఈ భూములు పిచ్చేంటని అడుగుతున్నారు వారు. మీరేమంటారు? ఇప్పుడు కొమ్మినేని గారు, పవన్ కళ్యాణ్ గారు జై అమరావతి అనొద్దండి అని అన్నారు. సరే జై అమరావతి అనుకున్నా, జై అందరూ అన్నా దానివల్ల పబ్లిక్ లైఫ్ పెద్దగా ఇబ్బంది ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని మీద మాట్లాడాలి. ఉండవల్లి రైతులు ఏం చెప్తున్నారు? మీకు రోడ్డు కావాలంటే రోడ్డుకు మేము భూమి ఇస్తాము, ఇతర మౌలిక సదుపాయాలు కావాల్సిన భూములు ఇస్తాం, ఇంకా అంతకుమించి మా జోలికి రాద్దని మమ్మల్ని వదిలేయండి అంటే, లేదు ఎలాగైనా సరే భూసేకరణ చేసైనా సరే మీది లాగేసుకుంటాం అంటున్నారు. దీన్ని బట్టి ఒక ఇంటర్నల్ గా అర్థమవుతున్నది ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అసూయతో ఉంది. ఎవరైనా అక్కడ కొద్దిగా రైతులు బాగుపడితే చూడలేని తనంతోనే లాగేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అన్నట్టుగా ఉంది. భూసేకరణకు వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2020లోనే 21 అనుకుంటా అమరావతిలో ఎకరం భూమి ఈరోజు 10 కోట్ల రూపాయలు విలువ చేస్తోంది. ఒకవేళ అమరావతిని నిర్మించకపోతే ఒక్కో రైతుకి ఎకరాకు 10 కోట్ల రూపాయలు చొప్పున ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు ఇంకా ధర పెరిగి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం మరి ఈ రోజు భూసేకరణకు ఓకే అవుతున్నారు కదా, ఎన్ని కోట్లు ఇస్తారు? 30 కోట్లు ఇస్తారా, 50 కోట్లు ఇస్తారా? అది కూడా చెప్పడం లేదు. పైగా ఏదైనా ఒక గ్రామం ఉన్నప్పుడు ఇప్పుడు జనరల్ గా జరుగుతున్నది ఏంటంటే గ్రామం బయటికి వెళ్ళి కాస్త విశాలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందని ఇల్లు కట్టుకోవడం అనేది చాలా జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో కూడా చాలా మంది అలా పక్కకి వెళ్ళి లేఅవుట్లలో ఇల్లు కట్టుకున్నారు. వాటన్నింటిని కూడా లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత దుర్మార్గంగా మనం ముందుకెళ్ళడం? రోడ్లు వేయడానికి రోడ్లు వేయడానికి భూమి ఇస్తామంటున్నారు, ఇతర మౌలిక సదుపాయాలకు ఇస్తామంటున్నారు, ఇంకా తీసుకొని ఆపొచ్చు కదా. పైగా ఏమి ఇప్పుడు భూమి తక్కువ అయిందంటే లేదు, ఇంకో 1,00,000 ఎకరాలను కూడా సేకరించే దిశగా వెళ్తున్నప్పుడు ఈ 100, 200, 300 ఎకరాల మీద ఎందుకు వాళ్ళని అంత టార్చర్ చేయడం? అంటే ఏంటి, వీళ్ళని ఇలా వదిలేస్తే మిగతా వాళ్ళు కూడా ఇలా తయారవుతారని మనం భయపెట్టాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు?
భూములు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ చేయకపోవడం, నిషేధిత జాబితాలో పెట్టడం, ఇవన్నీ ఎందుకు ఇంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం విషయంలో చేయడం కరెక్ట్ కాదు. అవును. పైగా మంగళగిరి ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు, మంత్రి నారా లోకేష్ గారు కూడా. ఆయన నాకు ఏమి పట్టదు అన్నట్టుగా ఆయన కూడా ఉంటున్నారు. ఇదంతా ఏంటంటే అనవసరంగా అమరావతి మీద వ్యతిరేకత ఎలా సృష్టించాలో చంద్రబాబు నాయుడు గారే సృష్టిస్తున్నారు. ఇంత దౌర్జన్యంగా బలవంతంగా ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇస్తామంటున్న భూమి తీసుకొని ఏదో రోడ్లు అవి వేసుకోవచ్చు, కానీ లేదు మీ దగ్గర గతంలో నాకు గుర్తు నారాయణ గారు వీళ్ళంతా ఏం చెప్పారంటే అసలు ఇల్లు కదల్చకుండా, ఊళ్ళు కదల్చకుండా మొత్తం డెవలప్ చేసేస్తామని చెప్పారు. ఇప్పుడేమో ఆ రోడ్డు వేయాలి, ఈ రోడ్డు వేయాలని చెప్పి జనాన్ని పొలాలు లాక్కుంటున్నారంట. 120 ఇళ్ళు పోతాయట ఒక తుళ్ళూరు దగ్గర, ఎక్కడో తుళ్ళూరులో. దాని మీద వాళ్ళంతా ఆందోళన. మీరు ఇల్లు ఎక్కడే ఉంటాయన్నారు, ఇప్పుడు మళ్ళీ ఈ గోల ఏంటని వాళ్ళు 120 ఇళ్ళు కొన్ని స్థలాలు తొలగింపునకు గురవుతున్నాయని, వీటి ప్రత్యామ్నాయంగా ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతూ మానసిక క్షోభకు గురవుతున్నామని చెప్పారు. మరి ఈ మానసిక క్షోభ అమరావతి రైతులకు సంబంధించి ఎప్పుడు పరిష్కారం అవుద్దో చూడాలి. మీరు కూడా మాట్లాడతారా శివశంకర్ గారు? సార్ ఇక్కడ నిన్న కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈ మధ్య పెనుమాకు సంబంధించిన ఉండవల్లి కానీ అదేవిధంగా మిగతా రైతులు కూడాను అందరు వస్తా ఉన్నారు. ఏంటంటే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. ఇది భూములు అనేటువంటిది తీసుకున్నారు, ఇంతవరకు మాకు ఇవ్వలేదు. ఇప్పుడు కనీసం ఇల్లులు ఉండేటట్టు కానీ మా ఇళ్ల మధ్యలో ఉండే చిన్న చిన్న స్థలాలు కానీ వీటిని కూడా తీసుకోవడానికి ఉన్నారంటే ఏమైనా నోటీసులు ఇవ్వలేదా, దానికి కోర్టుకు వెళ్ళాలంటే వాళ్ళు చెప్పేది ఒకటే, ఒక ఇంగ్లీష్ పేపర్లో ఇచ్చారంట. నోటిఫికేషన్ కూడాను ఇంగ్లీష్ పేపర్ లో ఇచ్చారు సార్, ఏదో చిన్న పత్రికలు ఒక దాంట్లో ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఇంతవరకు ఏమైనా మాకు నోటీస్ ఇవ్వలేదంటే ఎప్పుడో పేపర్ యాడ్ ఇచ్చాం కదా అంట. ఆ పేపర్ యాడ్ కూడా ఇంగ్లీష్ పేపర్ అంటే రైతులకు తెలియకుండా వాళ్ళకి మోసం చేసి వాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొదటి విడతలో మాకుంటే 8 ఎకరాల 60 సెంట్లు ఇచ్చారంట ఒక రైతు. నిన్న మా పార్టీ కేంద్ర కార్యాలయం వచ్చిన రైతు 8 ఎకరాల 60 సెంట్లు ఇచ్చాము సార్. ఇప్పుడు మాకుండేటువంటి చిన్నది ఒక 22 గజాలు ఉంది, 270 గజాలు ఎంతో చిన్నది ఉంది. ఆ ఇల్లు ఉంది, ఆ ఇల్లుకు సంబంధించిన వాటి కూడా నోటీస్ ఇచ్చారు. ఇది కూడా తీసుకుంటారంటే మేము ఏం చేయాలి? అది అమ్ముకుంటే దానికి లేదు. ఈ రోజు 70,000 గజం పోతా ఉంది, 70,000 గజం పోతా ఉంది. ఇది కూడా తీసుకొని మా పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి? గతంలో ఇల్లు తీసుకోము, కేవలం భూములే అన్నారంటారు. ఈ రోజు సార్ తీసుకున్న భూములు ఇవ్వలేదు, మొదటి వాళ్ళకు న్యాయం చేయలేదు, మొదటి పేస్ వాళ్ళకి, రెండో పేస్ లేదు, ఇప్పుడు మూడో పేస్ అంట. నిజంగా సార్ రైతులు అనేటువంటి వాళ్ళని అనగతొక్కుతూ ఒకవేళ ఏరే పార్టీ వాళ్ళు ఎవరికైనా వెళ్ళి గగ్గోలు పెడదాం, ఏదైనా మీ దగ్గరికి వచ్చి చెప్పుకుందాం అనుకున్నా కూడా వీడు వైఎస్ఆర్సీపీ రైతురా అని చెప్పి ముద్ర వేస్తా ఉన్నారు సార్. మా పరిస్థితి ఏంది? వాళ్ళు చేయలేక మీరు చేయలేక మమ్మల్ని ఆదుకోండి అనేటువంటిది మా కేంద్ర కార్యాలయానికి వస్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చూడండి. మొత్తుకు వాళ్ళ భూములు పెట్టుకొని వాళ్ళదంతా రిజిస్ట్రేషన్ పట్టాలు పెట్టుకొని వాళ్ళు వచ్చేసి ప్రజల్ని అందరినీ సాయం చేయడం అనే పరిస్థితికి వచ్చారంటే ఆ రైతు పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. ఏం చెప్తా, మాబోటి వాళ్ళు మొదటి నుంచి చెబుతున్నా, వద్దు స్వామి ఇన్ని వేల ఎకరాలు తీసుకుని లక్షల కోట్లు ఖర్చు పెట్టద్దు, చక్కగా నాగార్జున యూనివర్సిటీ పక్కన గవర్నమెంట్ ల్యాండ్లో మీకు కావాల్సిన బిల్డింగ్లు కట్టుకోండి, ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయని చెప్తే విన్నారా? వినకపోగా మా మీద రాజధాని వ్యతిరేకం రాజధాని వ్యతిరేకం బురదేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఎవరు ఆయన మద్దతుదారులు కాదు, ఏబి వెంకటేశ్వరరావు లాంటి ఆయన వేరే మద్దతుదారులే ఇదంతా పెద్ద స్కామ్ అని వాళ్ళే చెబుతున్నారు. మాబోటి వాళ్ళు అప్పుడు అయ్యా ఇది మంచిది కాదంటేనేమో వాళ్ళకి కోపం వచ్చింది. ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో ఆ రైతులందరికీ ఆ రోజుల్లో మా మీద కోపం వచ్చేది. కాదు స్వామి మీ మంచి కోసం చెబుతున్నామంటే వినేవాళ్ళు కాదు. సో ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతా ఉంది దాని ఎఫెక్ట్ ఏంటో కొంత.